హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2024 హుస్క్వర్నా స్వాట్ పిలియన్ 401. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ ఇప్పుడు నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఈ వెహికల్లో ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 398.6 cc BS6 phase 2 DOHC ఇంజిన్తో లభిస్తూ ఉంది. పవర్ విషయానికి వస్తే 46 PS పవర్ అయితే ఇచ్చారు. 39 న్యూటన్ మీటర్ టార్క్తో లభిస్తూ ఉంది. ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనేది గోప్రో వ్యూలో మాట్లాడుకుందాము. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. గేర్స్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇప్పటిదాకా నేను రైడ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ట్రాన్స్మిషన్ గురించి కూడా మనం గోప్రో వ్యూలో మాట్లాడుకుందాము. అలాగే డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేశారనమాట. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి ఖచ్చితంగా మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇక్కడ మీకు స్వింగ్ ఆర్మ్ అయితే కొత్తగా అయితే డిజైన్ చేశారు. ఏదైతే డ్యూక్ 390 2024 మోడల్లో స్వింగ్ ఆర్మ్ ఉందో అదే స్వింగ్ ఆర్మ్ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 320mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇంతకు ముందు డిస్క్ బ్రేక్ అనేది లెఫ్ట్ సైడ్ అయితే ఉండేది కదా, ఇప్పుడు రైట్ సైడ్కి అయితే తీసుకొచ్చారనమాట. చూస్తానికి కొద్దిగా అట్రాక్టివ్ లుక్స్లో అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే మనకి బాష్ ఏబిఎస్తో లభిస్తూ ఉంది. బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. 240mm పెద్ద డిస్క్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఏబిఎస్ అయితే ఉంది, అంటే ఈ వెహికల్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తూ ఉంది. సో నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. చాసిస్ విషయానికి వస్తే పౌడర్ కోటెడ్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు చాసిస్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది అనమాట ఈ చాసిస్ వల్ల. అలాగే మనకి అల్యూమినియం సబ్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఇది కూడా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చాసిస్ అయితే మాత్రం మంచిదే యూజ్ చేశారు స్వాట్ పిలియన్ 401లో. సస్పెన్షన్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారనమాట. WP 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. కొద్దిగా లావ్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. అన్నిట్లోనూ ఇది మనం ప్రీలోడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే రీబాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ WP ఎపెక్స్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. అంటే సస్పెన్షన్ అయితే కొద్దిగా రైట్ సైడ్కి జరిగిందనమాట, మిడిల్లో అయితే ఉండదు. ఏదైతే మీరు 2024 డ్యూక్ 390లో సస్పెన్షన్ చూసారో అలాంటి సస్పెన్షన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారనమాట. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే కొద్దిగా హైట్ అయితే తగ్గించుకోవచ్చు, లేకపోతే కొద్దిగా హైట్ అయితే పెంచుకోవచ్చు అనమాట. సో ప్రీలోడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ సస్పెన్షన్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ వెహికల్లో సస్పెన్షన్ క్వాలిటీ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది, బాగానే పెర్ఫామ్ చేస్తుంది కూడా. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ 110/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇది బ్లాక్ ప్యాటర్న్ టైర్ అనమాట. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అది కూడా పిరాలి స్కార్పియన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 150/60 బ్లాక్ ప్యాటర్న్ టైర్ అయితే ఇచ్చారు. ఇది కొద్దిగా వైడ్ టైర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. మంచి టైర్స్ అయితే యూజ్ చేస్తారు. బట్ మైనస్ వచ్చేటప్పటికి ట్యూబ్ టైర్ అనమాట, ట్యూబ్లెస్ అయితే కాదు. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుందాము. 177mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 అయితే ఉండాలి. ఇందులో ఇంకా మనకి 17mm అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఎక్కడైనా గుంతల్లో మీరు ఈ వెహికల్ని రైడ్ చేయాలనుకుంటే మాత్రం టెన్షన్ అయితే ఏం పడాల్సిన అవసరం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎలాంటి రోడ్స్లో అయినా సరే ఈ వెహికల్ని యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఇంకా మనము సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 820mm తో లభిస్తూ ఉంది. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉండాలి, వాళ్ళైతే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే 171 kgలు వెయిట్ అయితే ఉంది. అంత వెయిట్ ఉన్న వెహికల్ని రైడ్ చేయాలంటే కొద్దిగా హైట్ అయితే ఉండాలన్నమాట. నేను వెహికల్ మీద ఎక్కి కూర్చొని చూపిస్తాను. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. నా హైట్ వచ్చేప్పటికి 5'8" అనమాట. సో నాకు అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. నేను బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఈజీగానే మూవ్ చేయగలను. ఫ్యూల్ కెపాసిటీ కూడా 13.5 లీటర్స్ అయితే ఇచ్చారు. సో మనం లాంగ్ వెళ్ళడానికి కూడా ఈ వెహికల్ అయితే చాలా బాగా ఉపయోగపడింది. కన్సోల్ విషయానికి వస్తే 5 ఇంచెస్ LCD కన్సోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అది కూడా కలర్ కన్సోల్ అనమాట. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కన్సోల్లో మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే స్టాండ్ వేయగానే సైడ్ స్టాండ్ చూపిస్తూ ఉంది. అలాగే దానిపైన మనకి RPM మీటర్ అయితే ఇచ్చారనమాట. సో ఆ రకంగా టాకోమీటర్ అని చెప్పుకోవచ్చు. దానిపైన స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. అలాగే క్లాక్ అయితే ఉంది. ఇటు సైడ్ మనకి ఇంజిన్ టెంపరేచర్ అయితే ఉంది. అటువైపున డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇచ్చారు. లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ అయితే ఉంది. మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. ఏబిఎస్కి సంబంధించి ఇండికేటర్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ యావరేజ్గా 250 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని చెప్పి చూపిస్తూ ఉందన్నమాట. సో ఏబిఎస్ మనం బ్యాక్ సైడ్ ఆఫ్ చేసుకోవచ్చు. సూపర్ మోటో ఏబిఎస్ కూడా ఉందన్నమాట. సో MTC అయితే ఆన్లో ఉంది. మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్, ఓడోమీటర్ అయితే ఉంది. స్పీడ్ మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామనేది చూపిస్తూ ఉంది. ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. ఇట్లా మనకి చాలా ఫీచర్స్తో మనకి కన్సోల్ అయితే లభిస్తూ ఉంది అనమాట. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే డెడికేటెడ్గా పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇన్బిల్ట్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత మనకి హజార్డ్ స్విచ్ అయితే ఇచ్చారు రెడ్ కలర్లో. సో స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది కదా. మీరు రైడ్ చేసేటప్పుడు చూడండి ఒకసారి. అలాగే మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి చెక్ చేయండి స్విచెస్ క్వాలిటీ ఎలా ఉందనేది. ఇంకా మనకి నావిగేషన్ బటన్స్ అయితే ఇచ్చారు. ఈ కన్సోల్ని మనము ఈ నావిగేషన్ బటన్స్ ద్వారా అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉంది, హార్న్ అయితే ఉంది. సో ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాము.
కొద్దిగా వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అని చెప్పుకోవచ్చు. మనము సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది స్ప్లిట్ సీట్ అనమాట యాక్చువల్లీ, బట్ ఫ్లాట్ సీట్ లానే బారుగానే ఉందన్నమాట. అడ్వెంచర్ 390 దగ్గర నుంచి సీటు తీసుకున్నదిలాగా ఉందన్నమాట ఇది రైడర్ సీట్ అయితే. బట్ కంఫర్ట్ అయితే బాగుంది. పిలియన్ సీట్ అయితే మరీ అంత చిన్నగా లేదు, మరీ అంత పెద్దగా కూడా లేదు, కంఫర్టబుల్గానే ఉండిద్ది. ఒకవేళ మీరు ఈ వెహికల్ని సిటీలో తిరగడానికి, లాంగ్ వెళ్ళడానికి కొనుక్కుందాం అనే ఏమన్నా ఉద్దేశం ఉందనుకోండి, మీరు పిలియన్ రైడర్గా కూడా కూర్చొని చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూర్చుంటే కంఫర్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా చెక్ చేసుకున్నప్పుడు మీకు అర్థమైపోయింది. టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 140+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 25 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 400cc కాబట్టి. అలాగే వైడ్ టైర్స్ అయితే ఇచ్చారు. 171 kgs వెయిట్ అయితే ఉంది. అలాగే మీరు కొద్దిగా స్పీడ్ అయితే వెళ్తారనమాట. ఎలా చూసుకున్నా సరే ఓవరాల్గా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకుంటే 25 కిలోమీటర్స్ అయితే కన్ఫర్మ్గా మైలేజ్ అయితే వస్తుంది. ఎక్కువగా హైవే మీద తిరిగే వాళ్ళైతే 30 కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైట్స్ విషయానికి వస్తే రౌండ్ LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. సో హెడ్లైట్ డిజైన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అలాగే మనకి రౌండ్గా DRLs కూడా ఉన్నాయి అనమాట. సో నైట్ టైం విజిబిలిటీ అయితే LED ఇచ్చారు కాబట్టి బాగానే ఉండిద్ది అనమాట. సిగ్నల్ లైట్స్ కూడా కొద్దిగా సన్నగా ఉన్నాయి, ఇవి కూడా LED ఇచ్చారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ టైల్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి ఇలా ఉండేది, ఇది కూడా LED అనమాట. ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2,92,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారనమాట. ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నట్లయితే ఒక 40,000 రూపీస్ దాకా, 3,30,000 రూపీస్, 3,40,000 రూపీస్ లోపే మనకి ఈ వెహికల్ అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి ఎగ్జాక్ట్గా ఆన్-రోడ్ ప్రైస్ ఎంత ఏంటనేది నేను క్యాలిక్యులేట్ చేసి స్క్రీన్ మీద అయితే పెట్టేస్తా. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విన్నారు కదా. ఫస్ట్ ఈ వెహికల్ మీద కూర్చోగానే మీరు ఏం అబ్జర్వ్ చేశారు బ్రో చెప్పండి అని చెప్పి నన్ను అడిగితే మాత్రం హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. 46 PS పవర్, 39 Nm టార్క్ అయితే ఇచ్చారనమాట. DVS ఇంజిన్. ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఇది సన్నీవాల్ రిసార్ట్స్లో ఉన్న రోడ్స్ అనమాట. నేను ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేను, కొంచెం స్పీడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు మీకు అర్థమైపోయింది. ప్రజెంట్ నేను 3rd గేర్లో అయితే ఉన్నాను. సో చూసారు కదా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో. సో టార్క్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇనిషియల్గా పుల్ అయితే చాలా బాగుంది. ఇన్స్టెంట్గా పికప్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ గేర్ నుంచి వద్దాం. ఇక్కడైతే కొద్దిగా పెద్ద రోడ్ అయితే ఉంది. ఫస్ట్ గేర్ అయితే వేసా. సో ఇనిషియల్గా పికప్ బాగుంది. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది భయ్య. మీకు 6 స్పీడ్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఎక్కడ రాదనమాట. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంది. క్లచ్ కూడా స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు. లైట్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఫ్రంట్స్ అయినా బ్రేక్ కానీ క్లచ్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. బాగా షేప్ లభిస్తూ ఉంది. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇందాక నేను ఆఫ్ రోడ్ కూడా చేశాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు క్లిప్ అయితే బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్తో కలిపి వెళ్ళాను. ఇంజిన్ దగ్గర ఏమైనా తగిలిద్దేమో అని చెప్పేసి 177mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు కదా. సో నాకైతే ఎక్కడ తగలేదన్నమాట. ఆఫ్ రోడింగ్ కూడా చాలా బాగుంది. బ్లాక్ ప్యాడెన్ టైర్స్ అయితే ఇచ్చారు. టైర్స్ చాలా క్వాలిటీ అయితే ఇచ్చారనమాట. పిరాలి స్కార్పియన్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇది ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ టైర్స్ని. టైర్స్ క్వాలిటీ చాలా బాగుంది. సస్పెన్షన్ చాలా బాగుంది. బ్రేక్స్ బాగా పడుతున్నాయి. ఇనిషియల్గా పుల్ చూడొచ్చు మీరు అసలు. సింపుల్గా మాట్లాడుకుందాం ఈ వెహికల్ గురించి. మీకు డ్యూక్ 390 ఉంది కదా, అది 3,50,000 రూపీస్ పైన ఉండిద్ది. ఇది 3,50,000 రూపీస్ లోపే మీకు లభిస్తూ ఉండిద్ది అనమాట. మైనస్ వచ్చేప్పటికి స్పోక్ వీల్స్ అయితే ఇచ్చారు. ట్యూబ్ టైర్ అనమాట. ట్యూబ్ టైర్ అయినా పర్వాలేదు అని అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. బడ్జెట్లో 400cc పవర్ఫుల్ వెహికల్ అనమాట. లేదు నాకు 390 బాగా నచ్చింది అనుకుంటే మీరు ఆ వెహికల్ కొనుక్కోవచ్చు. రెండు కూడా మనకి KTM షోరూంలోనే అందుబాటులో ఉంటాయి.
సో ఇది ఓవరాల్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.